ఒక రాత్రి శ్మశానం భయంకరమైన చీకటి. విక్రమార్కుడు ఆగలేదు. వెనక్కి తిరిగి చూడలేదు. మళ్ళీ ఆ చెట్టు వద్దకు వెళ్ళాడు. మళ్ళీ శవాన్ని భుజాన వేసుకున్నాడు. మళ్ళీ నడవడం మొదలుపెట్టాడు. అప్పుడు శవంలోని బేతాళుడు నవ్వుతూ అన్నాడు, రాజా, ఈ రాత్రి నేను చెప్పే కథలో ఒక అమాయకుడున్నాడు, ఒక కపటి ఉన్నాడు, మరియు ఒక చాలా తెలివైన నిర్ణయం ఉంది. అది అవివేకమా లేదా మహావివేకమా? ఈ సందేహం నీకు తెలిసినా చెప్పకపోతే నీ తల 1000 ముక్కలవుతుంది. అనగనగా మందారకమే దేశం. ఆ దేశాన్ని సత్కీర్తి అనే మంచి రాజు పాలిస్తున్నాడు. ఆయనకు ఒక్కగానొక్క కొడుకు విరజుడు. విరజుడికి వయసు రాగానే రాజు ఒక నిర్ణయం తీసుకున్నాడు. నా కొడుకు గురుకులానికి వెళ్ళాలి. జ్ఞానం లేని రాజు అంధుడితో సమానం. అలా విరజుడు గోబిలుడనే గురువు గురుకులంలో చేరాడు. అక్కడ 10 మంది విద్యార్థులు. అందరూ విరజుడిని భయంతో గౌరవంతో దూరంగా చూస్తున్నారు. వాడు రాజకుమారుడు, మనకేం పని? కాని ఒక్కడు మాత్రం వేరేగా ఉన్నాడు. అనంతుడు. మొదటిరోజే నవ్వుతూ వచ్చి చేయి అందించాడు. నీ పేరు విరజుడా? నేను అనంతుడిని. స్నేహంగా ఉందాం. స్నేహం మొదలైంది. కాని ఈ స్నేహంలో ఒక సమస్య ఉంది. విరజుడికి చదువు అర్థమయ్యేది కాదు. గురువు దగ్గర అడగడానికి అహంకారం అడ్డొచ్చేది. అప్పుడేం చేసేవాడు? అనంతా, ఈ పాఠం మళ్ళు చెప్పు. అనంతుడు విసుక్కునేవాడా? కోపంగా మొహం పెట్టేవాడా? లేదు. ఓపికగా ప్రేమగా 1కి 4 సార్లు చెప్పేవాడు. రోజులు గడిచాయి. విరజుడు చదువులో రాణించడం మొదలైంది. ఒకరోజు గురువు విరజుడిని అందరి ముందు ప్రశ్నించాడు. విరజుడు సరైన జవాబు చెప్పాడు. అతడి మనసు పొంగిపోయింది. అనంతుడి దగ్గరకు పరిగెత్తాడు. అనంతా, ఈ ఘనత అంతా నీదే. నేను ఎన్నటికీ మర్చిపోను. నేను రాజునైనప్పుడు నిన్ను నా ప్రధానమంత్రిని చేసుకుంటాను. గురువు గోబిలుడు విన్నాడు. మనసు నిండిపోయింది. నాయనా, కృతజ్ఞత అనేది మనిషిని పశువు నుండి వేరుచేస్తుంది. ఈ వాగ్దానాన్ని కలలో కూడా మర్చిపోకు. విరజుడు తలాడించాడు. కాని తలాడించడం వేరు, నిలబెట్టుకోవడం వేరు. రోజులు గడిచాయి. విరజుడు చదువులో మరింత ముందుకు వెళ్లాడు. అహంకారం కూడా పెరిగింది. అనంతుడిని నిర్లక్ష్యం చేయడం మొదలైంది. విద్యాభ్యాసం ముగిసేనాటికి ఆ వాగ్దానం గాలిలో కలిసిపోయింది. అనంతుడికి ఏమనిపించింది? అతడు గురువు దగ్గరకు వెళ్లాడు. స్వామీ, నాకింకా విద్యాతృష్ణ తీరలేదు. ఆరావళి పర్వతాల్లో కృష్ణచంద్రుల గురుకులానికి వెళ్లాలనుకుంటున్నాను. విరజుడి గురించి తర్వాత మాట్లాడతాను. గురువు ఆశ్చర్యపోయాడు, కాని ఆశీర్వదించాడు. అనంతుడు వెళ్ళిపోయాడు. 6 సంవత్సరాలు గడిచాయి. విరజుడికి పట్టాభిషేకమైంది. రాజయ్యాడు. కాని రాజ్యం అల్లకల్లోలంగా ఉంది. పరిపాలన గందరగోళం. ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఖజానా ఖాళీగా ఉంది. పొరుగురాజు దండెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు. సలహాదారుడు సుప్రతీకుడు ఒక ఉపాయం చెప్పాడు. యక్షిణీశైలం. ఉత్తరాన్న ఒక పెద్ద పర్వతం. అక్కడ ఒక శివాలయం. ఆ ఆలయం ముందు ఒక కోనెరు. దాని మధ్యలో ఒక మహాసుడి. శాసనం చెబుతోంది, మంత్రతంత్ర శాస్త్రజ్ఞుడు, సాహసీ, నిస్వార్థపరుడు అయిన యువకుడు ఆ సుడిలో దిగి యక్షమాయను జయిస్తే అష్టసిద్ధులు, నవనిధులు లభిస్తాయి. జయించలేకపోతే నరకకూపంలోకి. విరజుడు భయపడ్డాడు. నేను వెళ్ళలేను. అప్పుడు సుప్రతీకుడు నవ్వుతూ అన్నాడు, ప్రభూ, మీరు వెళ్ళక్కర్లేదు ప్రభూ, అనంతుడు వచ్చాడు. అనంతుడు పేరు వినగానే విరజుడు ఉలిక్కిపడ్డాడు. గుండెలో ఏదో గుచ్చుకున్నట్టు అయింది. కాని స్వార్థం గెలిచింది. అనంతుడికి పిలుపు వెళ్ళింది. అనంతుడు వచ్చాడు. విరజుడు అభిమానంగా పలకరించాడు. కుశల ప్రశ్నలు వేశాడు. అసలు విషయం చెప్పాడు. అనంతుడు ఒక్క క్షణం ఆలోచించాడు. ప్రభూ, మనం ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు. మీ కోరిక నేను తీరుస్తాను. అనంతుడు వెళ్ళాడు. కోనేటిలో దిగాడు. గంటలు గడిచాయి. విరజుడు ఒడ్డున కూర్చుని ఆందోళనగా చూస్తున్నాడు. అకస్మాత్తుగా రెట్టింపు తేజస్సుతో అనంతుడు బయటకు వచ్చాడు. విరజుడు పరిగెత్తాడు. అనంతా, నిధి దొరికిందా? ఏది? అనంతుడు నవ్వాడు. రండి, చూపిస్తాను. మళ్లీ కోనేటిలో దిగారు. అట్టడుగున సూర్యకిరణాల్లా మెరిసే నవరత్నాల గుట్టలు. విరజుడు మంత్రముగ్ధుడయ్యాడు. అప్పుడు అనంతుడు ప్రశాంతంగా అన్నాడు, ప్రభూ,
ఈ నిధులన్నీ మీకే ఇస్తాను. కాని నాకు కావాల్సింది బంగారం కాదు. విరజుడు ఆశ్చర్యంగా చూశాడు. మరేమి కావాలి? గురుకులంలో మీరు చేసిన వాగ్దానం, నన్ను మీ ప్రధానమంత్రిగా నియమించుకోండి. అదే నాకు కావాలి. బేతాళుడు విక్రమార్కుడిని అడిగాడు. రాజా, అనంతుడు అవివేకిగా ప్రవర్తించాడా? నిస్వార్థపరుడైతే నిధి ఇచ్చి వెళ్ళిపోవాలి కదా? మంత్రి పదవి కోరడం తప్పుకాదా? విక్రమార్కుడు నవ్వాడు. బేతాళా, నీవు అనంతుణ్ణి తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. అనంతుడు నిస్వార్థపరుడే, కాని అతడు మూర్ఖుడు కాదు. రాజ్యంలో ఏం జరుగుతోందో అతడికి తెలుసు. ప్రజలు బాధపడుతున్నారు. సుప్రతీకుడులాంటి అల్పుడు సలహాలు చెబుతున్నాడు. ఖజానా ఖాళీ. శత్రువు దండెత్తే ప్రమాదముంది. ఇలాంటి సమయంలో నిధి ఇచ్చి వెళ్ళిపోతే రాజ్యం మళ్లీ నాశనమవుతుంది. అనంతుడు మంత్రిపదవి కోరింది స్వార్థానికి కాదు, దేశభక్తికి, ప్రజలను కాపాడాలనే బాధ్యతకి. ఇది అవివేకం కాదు, ఇది మహావివేకం. విరజుడు అర్థం చేసుకున్నాడు. తన తప్పు కనిపించింది. అతడు వంగి అనంతుడి పాదాలు తాకాడు. మహానుభావా, నీవు సామాన్యుడివి కావు. ఈ క్షణం నుండి నువ్వే నా ప్రధానమంత్రివి. బేతాళుడు మాయమయ్యాడు. మళ్లీ చెట్టు ఎక్కాడు. విక్రమార్కుడు మళ్లీ నడక మొదలుపెట్టాడు. ఈ కథ మనకేం చెబుతోంది? స్నేహంలో ఒకరికి ఒకరు హెల్ప్ చేయడం సహజమే. కాని ప్రామిస్ చేసి మర్చిపోవడం మాత్రం మనిషితనాన్ని పోగొట్టుకోవడమే. అనంతుడు రివెంజ్ తీసుకోలేదు, కోపంతో వెళ్ళిపోలేదు. తెలివిగా, ప్రేమగా, దేశభక్తితో సరైన నిర్ణయం తీసుకున్నాడు. అది నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం. ఇలాంటి బేతాళ కథలు మరిన్ని వినాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి.